తిరుమల లడ్డు అంశం చుట్టూ జరిగే చర్చ ప్రతిరోజు కనుక మనం చూస్తే రాజకీయ నాయకులు జనాల్ని ఎంత మోసం చేస్తారో అండ్ అవన్నీ నమ్మి మనల్ని మనం ఎంత మోసం చేసుకుంటూ ఉన్నామో కనీసం నిజ నిజాలను కూడా మనం నిర్ధారించుకునే శక్తిని కూడా మనం రోజు రోజుకు ఎంత కోల్పోతున్నామో చాలా ఆశ్చర్యం వేస్తుంది. రాత్రి అదేదో ఏబీపీ న్యూస్తో అట నారా లోకేష్ గారు 2019 నుంచి 24 వరకు జరిగిన లడ్డు కల్తీ మీద మేము క్షమాపణలు చెబుతూ ఉన్నాము అని ఆయన మరింత సీన్ను రక్తి కట్టిస్తూ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ను చూసి నిజంగానే వావ్ రాజకీయం అని చెప్పి అనుకోవాలేమో. చంద్రబాబు నాయుడు గారు నిండు అసెంబ్లీలో ఎన్డీడీబీ రిపోర్ట్లో క్లియర్ కట్గా చెప్పింది జంతుకోవు కలిసిందని, దాన్నే నేను మాట్లాడాను అని చెప్పి అబద్ధం చెబితే ఎన్డీడీబీ రిపోర్ట్లో సస్పెక్టెడ్ అని ఉన్నదాన్ని సస్పెక్టెడ్ అంటే మీనింగ్ క్లియర్గా చెప్పడం అని చంద్రబాబు గారు అంత కాన్ఫిడెంట్గా చెబుతూ ఉంటే దాన్ని నిజమని చెబుతున్న నిజమని నమ్ముతున్న జనాన్ని చూసి వీళ్ళు ఎంతగానో మోసం చేసుకుంటూ ఉన్నారు. మనం కూడా అదే చెప్పాలట, జంతువులకు అనే చెప్పాలి. చెప్పకపోతే నీచులు దుర్మార్గులు. సస్పెక్టెడ్ అంటే దాని అర్థం క్లియర్ కట్గా అని పాఠాలు బోధించాలట. సస్పెక్టెడ్ అంటే క్లియర్ కట్ అని. ఆ విధంగా మనల్ని మనం మోసం చేసుకోవాలట పాలకపక్షం చెబుతూ ఉంది. ఏం ఆశ్చర్యం. సిబిఐ సిట్ ఏం చెప్పింది? 2024 ఆగస్టు సెప్టెంబర్లో శాంపుల్స్ తీశారు అని. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు? యార్ డైరీ అనేది మొదట సరఫరా చేయడం మొదలెట్టిందే 2024 జూన్లో. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు? 2024 జూలైలో వచ్చిన ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. అవి వెనక్కి పోయి మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్లో వచ్చాయని చెప్పింది సిబిఐ. అప్పుడు ఎవరు ప్రభుత్వం ఉన్నారు? కానీ జనాలందరూ ఏం నమ్మాలి? 19 నుంచి 24 జగన్ పీరియడ్లోనే అడల్ట్రేషన్ జరిగిందని నమ్మాలి. అలా నమ్మి మనల్ని మనం మోసం చేసుకోవాలి. మోసం చేసుకోకపోతే వాళ్ళ రాక్షసులు, దుర్మార్గులు, నీచులు. వావ్, బోలే బాబా డైరీ జగనే తెచ్చాడని చెప్పి మనం నమ్మి మనల్ని మనం మోసం చేసుకోవాలి. కానీ నిజమేంటి? 2018లో బోలే బాబాకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. 2019లో ఫస్ట్లోనే వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చింది. వాళ్ళు నెయ్యి సరఫరా చేయడం స్టార్ట్ చేశారు. కానీ అవి మనం నమ్మకూడదు. జగన్ పీరియడ్లోనే బోలే బాబా వచ్చిందని మనం మోసం చేసుకోవాలి. వాళ్ళు చెప్తున్నారు కదా, మనల్ని మనం మోసం చేసుకోవాలి. లేకుంటే మనం నీచులం, రాక్షసులం, దుర్మార్గులం. ఇదే ఇందాపూర్ డైరీ 2015లో 278 రూపాయలు కేజీకి సరఫరా చేసింది నెయ్యి. అప్పుడు చంద్రబాబు గారే ఉన్నారు. 2016లో వాళ్ళు ల్యాబ్ టెస్ట్లో పూర్తిగా విఫలమయ్యారు. మళ్ళీ 2-3 నెలలకే మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ వచ్చింది. మళ్ళీ తిరుమలకు సరఫరా చేశారు. 2015లో 278 రూపాయలకు సరఫరా చేసిన వాళ్ళు 26 వచ్చేసరికి 678 రూపాయలు అయిపోయింది. ఏమంటే పాల రేట్లు పెరిగిపోయాయి అంటారు. లేదు ఎంత కనుక ఆన్లైన్లో 500 రూపాయల చిల్లరకే దొరికేది, మరి ఇక్కడ ఇంత రేటుకి ఎందుకు అనంటే ఇవన్నీ మనం నమ్మాలి. నమ్మి మనల్ని మనం మోసం చేసుకోవాలి. వెనకల ఏం గుడుపటానే ఉందా లేదా అనే చర్చ కూడా ఉండకూడదు. మొత్తం ఈ శాంపుల్స్ తీసుకున్న దగ్గర నుంచి అవి అడల్ట్రేషన్ అని తేలిన దగ్గర నుంచి రిజెక్ట్ అయిన ట్యాంకర్లు మళ్ళీ లోపలికి పోయిన దగ్గర నుంచి అంతా వీళ్ళ పీరియడ్లోనే. ఒక్క డేట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో లేదు. ఏమన్నంటే వాళ్ళు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్కి సంబంధించి సవరణలు చేశారు అన్నారు. సవరణలు చేసినా చిన్న కంపెనీలు ఏవి కాంట్రాక్ట్ ఇవ్వలేదు. కానీ వాళ్ళు సవరణలు చేశారు. చేసి ఏం జరిగింది నెక్స్ట్ అవేం చెప్పరు. అసలు ఈ అడల్ట్రేషన్ అనేది దీని చుట్టూ చర్చ డేట్లన్నీ ఎక్కడవి? ట్యాంకర్ ఎప్పుడు వచ్చింది, రిజెక్ట్ ఎప్పుడు చేశారు, మళ్ళీ లోపలికి ఎప్పుడు వచ్చింది, శాంపుల్స్ ఎప్పుడు తీసుకున్నారు, ఆ డేట్లు ఏంటి, ఈ కంపెనీలు ఎవరి హాయంలో ఉన్నాయి, ఎవరి హాయంలో వచ్చాయి, ఈ కంపెనీలకు ఎవరికి ఏమేమి లింకులు ఉన్నాయి, ఇవి ఏవి జగన్తో ముడిపడి లేవు. కానీ జగనే అన్యాయం చేశాడు, జగనే మోసం చేశాడు, జగనే కల్తీ చేశాడని వాళ్ళు చెబుతారు. మనం నమ్మాలి. నమ్మి మనల్ని మనం మోసం చేసుకోవాలి. అద్భుతమయ్యా.